ఇలానే మనము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, మనకు తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకుంటేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. మరి అగ్రవర్ణ కులాలు వాళ్ళు ఏ ఒక్క పిల్లలు కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్న దాఖలాలు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే ఇవాళ తెలంగాణ వస్తే, ఆ తెలంగాణని దోచుకున్నదంతా వెల్మలైతే ఇప్పుడు రెడ్ లేయర్. మరి మన బీసీల పరిస్థితి ఏంది? ఇంకా ఎన్ని రోజులు మన బానిసత్వంలో ఉండాలి? ఎన్ని కులాలు ఉన్నాయి మన ఈ రాష్ట్రంలో? 136 కులాలు ఉన్నాయి, బీసీ కులాలు. అంటే సంపదను మొత్తం సృష్టించేది మనమే, ఈ దేశానికి వెన్నెముక మనమే. సంపదను సృష్టించి పన్నుల రూపంలో కట్టేది కూడా మనమే. కానీ మనకు వాటా దక్కడం లేదు. దేశ సంపదలో దక్కడం లేదు, రాష్ట్ర సంపదలో కూడా వాటా దక్కడం లేదు. మన అంతిమ లక్ష్యం ఒకటే, బీసీల రాజ్యాధికారం వస్తేనే బీసీల బతుకులు బాగుపడతాయి. ఇది అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనకు. కానీ అవేర్నెస్ గ్రామాన విలేజ్లలో మనము తెలియజేయాలి. గ్రామ సభలు పెట్టాలి, బస్సు యాత్రలు పెట్టాలి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలియజేయాలి. మనకు బడ్జెట్లో బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వీళ్ళు చూడండి గవర్నమెంట్ ఎట్లా చేసి మోసము. 20,000 కోట్లు మేము బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి 9,200 కేటాయించి, ఈ 9,200 కోట్లు బీసీల సంక్షేమానికి ఏం సరిపోతాయి? మీరే కదా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 20,000 కోట్లు బీసీల సంక్షేమానికి మేము బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పారు. మరి మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? మరి మనం ఎందుకు ప్రశ్నించట్లేదు? మనం ప్రశ్నించకపోతే, ప్రతిసారి మనం ప్రశ్నించకపోతే వాళ్ళు ఇలానే చేసుకుంటా పోతారు. కాబట్టి ఇది ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అందరం కూడా కలిసికట్టుగా ఉండి బీసీ బిడ్డలను గెలిపించుకోకపోతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. బీసీ బిడ్డల కోసం మనం అందరం కలిసి గ్రామాన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా.